హాయ్ అండి, వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు టుడే రెసిపీస్ అండి. మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. ఇది పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ అండి. ఇలాగ ఏమీ లేనప్పుడు ఒక్కొక్క కాయగూర ఉన్నప్పుడు ఇలా మిక్స్డ్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు మా అత్తయ్య చేతి వంట అండి. ఆవిడ ఇలాగే చేస్తారు. ఇంట్లో ఏమీ కాయగూరలు పూర్తిగా లేనప్పుడు ఇలాగ మిక్స్డ్ వెజ్ చేసేస్తూ ఉంటారు. దీనికి ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు, ఒక రాడిష్ అంటే ముల్లంగి, ఒక బీట్రూట్, ఒక క్యాప్సికమ్, కొత్తిమీర. ఇంతేనండి తీసుకున్న ఐటమ్స్. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా 20 మినిట్స్లో అయిపోతుంది. దీనికి కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. వేసుకొని అవి కొంచెం చిన్న పిసర వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. చూడండి, క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను కదా. ఈ క్యాప్సికమ్ వేసుకొని చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత కరివేపాకు, తర్వాత ముల్లంగి, బీట్రూట్ ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. అన్ని ముక్కలు బాగా కలిసినట్లు. ఇవి బాగా కలిసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకుందాం. మేము 1½ స్పూన్ వేసుకున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటీ ముక్కలు కూడా వేద్దామండి. ఒక టమాటీ కట్ చేసుకున్నాము, టమాటీ కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని కొంచెం సేపు టమాటీ మగ్గినంత వరకు అలాగా ఉంచుకుందామండి. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దామండి. చూడండి, టమాటీ మగ్గింది కదండి. బాగా కలుపుకుందాం. టమాటీని చేత్తో కూడా చిన్న చిన్నగా మరీ ఏగిపోవాలని ఏం లేదండి. టమాటీ మెత్తబడితే చాలండి. తర్వాత కారం 1 స్పూన్ వేసుకున్నాము. బాగా కలుపుకొని చూడండి, బాగా కలుపుకున్నాం కదా. 1 నిమిషం పాటు అలా కలుపుకొని వాటర్ వేసేసుకున్నాం. ఏమీ వేయట్లేదండి దీంట్లోకి. ఏ పొడులు కూడా వేయట్లేదు. ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాం, అంతే. ఇది మీడియం ఫ్లేమ్లోని ఒక 10 to 15 మినిట్స్ అలా దగ్గరగా ఎగిర్చారంటే ముక్క కూడా మెత్తబడిపోయి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము. అది బాగా దగ్గరికి అయినంత వరకు ఉంచుకొని పుల్కాలు చేసుకొని వేడి వేడి పుల్కాల్లో ఈ కర్రీ పెట్టుకొని తింటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది నిజంగా అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గానా మీకు కూడా బాగా నచ్చుతుంది. మేము ఆఫ్ చేస్తాం, పుల్కాలు కూడా చేసుకున్నామండి. చూడండి, మావయ్య గారు రోజు నైట్ పుల్కాలే తింటారు. చాలా బాగా నచ్చింది మాకైతే. మీకు బాగా నచ్చుతుంది. వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్ అయినా మాకు చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు మేము వస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. మీరు ఇంతవరకు చూసినందుకు. చూడడమే కాదు, చెయ్యండి డెఫినెట్గా. నేను చెప్తున్నాను నిజంగా. వన్స్ ట్రై చేయండి. బాయ్ అండి.